ఈ రోజు మన ఏసీ సెల్ఫ్ క్లీనింగ్ ఎలా చేసుకుంటుందో చూద్దాం. రిమోట్ లో సెల్ఫ్ క్లీనింగ్ బటన్ అయితే ఉంటది, దాన్ని నొక్కితే స్టార్ట్ అయిపోతుంది. మన యాప్ లో కూడా చెక్ చేసుకోవచ్చు. డోర్ ఓపెన్ చేసి లోపల ఏం జరుగుతుందో చూద్దాం. ఒక బ్రో అయితే మన కమెంట్ అయితే పెట్టాడు అనమాట, బ్రో డోర్ ఎలా ఓపెన్ చేయాలి, ఫిల్టర్ ఎలా క్లీన్ చేయాలి అనేసి. నేను ఎలా ఓపెన్ చేస్తున్నాను చూసి సేమ్ అలానే చేసుకోండి. డోర్ ఓపెన్ చేసిన తర్వాత ఫిల్టర్లకి ఈ పక్క ఈ సైడ్ చిన్న చిన్న క్లిప్లు ఉంటాయి అనమాట, అవి పట్టుకొని కొంచెం చిన్నగా వెనక్కి తీసామంటే వచ్చేస్తాయి అనమాట ఫిల్టర్లు అయితే బయటికి. కాబట్టి 2 ఫిల్టర్లు అయితే ఉన్నాయన్నమాట. దీన్ని ఓపెన్ చేసి క్లీన్ చేసుకోవడమే. నీళ్ళతో క్లీన్ చేసినా పర్వాలేదు, నీట్ గా వేసి సబ్బేసి క్లీన్ చేసినా కూడా ఏం కాదు. మాది విలేజ్ కాబట్టి ఫిల్టర్ అయితే ఫుల్ అయితే డస్ట్ అయితే పట్టేసింది అనమాట. నేను ఇప్పుడు బిగించి అయితే 2 వారాల పైన అయితే అవుతుంది. ఈ 2 వారాలకి ఫుల్ డస్ట్ అయితే పట్టేసింది అనమాట. ఫిల్టర్లకి అయితే బాబు ముక్కలు ఏం పనిచేయలేదు. ఏసీకి అయితే తీసేసి నైట్ క్లీన్ చేసాను అనమాట. నేనైతే నీట్ గా మళ్ళీ ఎక్కిచ్చేసాను. ఫిల్టర్లు అయితే వారానికి ఒకసారి ఖచ్చితంగా అయితే క్లీన్ చేసుకోవాలి. సెల్ఫ్ క్లీనింగ్ అంటే లోపల ఐస్ మొత్తం ఫామ్ అయిపోతుంది అనమాట. అంతా ఐస్ ని డస్ట్ ని అంతా ఒకేసారి అయితే బయటకి అయితే పంపించేసింది అనమాట. ఇది ఒక 20 మినిట్స్ తర్వాత అయితే నాకు ఈ 2 వారాలకి కొంచెం ఎయిర్ ఫ్లో అయితే తక్కువ అయితే అనిపించింది, కూలింగ్ కూడా తక్కువ అయితే అనిపించింది. అందుకని ఫిల్టర్లు క్లీన్ చేసిన రిమోట్ లో సెల్ఫ్ క్లీనింగ్ బటన్ కూడా నొక్కినా అనమాట. ప్రాసెస్ జరిగేటప్పుడు మధ్యలో సౌండ్లు వస్తాయి, భయపడకండి. ఈ ప్రాసెస్ అంతా అయ్యడానికి ఒక 20 మినిట్స్ అయితే పడింది. 20 మినిట్స్ తర్వాత అదే ఆన్ అయిపోతుంది అనమాట. దానికి అదే డోర్ ఓపెన్ చేసినప్పుడు మళ్ళీ సరిగ్గా అయితే కూర్చోబెట్టేయండి డోర్ అయితే. ఇలాంటి వీడియోస్ కోసం మన పేజ్ అయితే ఫాలో చేసి పెట్టుకోండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. ఏసీ గురించి ఏ డౌట్లు ఉన్నాయో నాకైతే మెసేజ్ చేయండి, నేనైతే చెప్తాను. ఫాలో చేయడం మాత్రం మర్చిపోకండి.